హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు క్విక్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసి చూపిస్తున్నానండి. సేమియా ఆమ్లెట్. సేమియా నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మీరు ఎంతమంది కావాలో దాన్ని బట్టి సేమియా బాయిల్ చేసుకోండి. కొంచెం క్యాబేజ్, ఒక హాఫ్ క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్నది, కొంచెం కరివేపాకు, 2 ఎగ్స్. ఇంతేనండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ దీంట్లో వేసేసుకుందాం బౌల్లో. చాలా బాగుంటదండి ఇది. ఒక విధంగా చెప్పాలంటే హెల్దీ అని కూడా చెప్పొచ్చు. మీరు వెజిటబుల్స్ ఏం కావాలంటే అవి వేసేసుకోవచ్చు. బీన్స్ కానీ అట్లా ఏ వెజిటబుల్ మీకు ఇష్టమైతే అవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు సేమియా కూడా యాడ్ చేస్తున్నా ఇందులో. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఎగ్స్ కొట్టేసుకుందాం. ఎగ్స్ ఇలా బౌల్లో కొట్టేసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఆ వెజిటబుల్స్ అంతా సరిపోయేలా వేసుకోండి. కొంచెం పెప్పర్. ఇంకా నేను కారం ఏమి వేయట్లేదు. కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ బీట్ చేసుకున్న ఎగ్ని మన వెజిటబుల్ మిక్చర్లో వేసేసుకొని దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. నేను ఈ ఆమ్లెట్ గ్రిల్ ప్యాన్ మీద వేస్తున్నా, మీరు పెనం మీదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్ వేడింది. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్ లో వేసేసుకోవాలి. దీన్ని మందంగానే వేసుకోవాలి, పలసగా వేయద్దు. సిమ్ లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇది ఒక పక్క కాలిపోయింది. నేను దీన్ని తిరగేస్తున్నా. చూసారా, చక్కగా కాలింది కదా వెనక. ఇది కూడా ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. టేస్టీ టేస్టీ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో తీసేస్తా. చూసారా, వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగే కాదు, డిన్నర్ లో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.